అనుమానించమాకు. ఎందుకంటే మనుషులను మోసం చేయొచ్చు, రాజకీయ నాయకులు మోసం చేయొచ్చు, అధికారులను మోసం చేయొచ్చు, కానీ పేగు బంధం కలిగిన కొడుకుని తల్లి మోసం చేసిన ఆత్మతో కన్నాడు దేవుడు. మీ అందరిని తప్పలకూడదు గట్టిగా హల్లెలూయా. తన ఆస్తి నీకు ఇచ్చి సమస్త నీకు అప్పగిచ్చిన దేవుడు, నువ్వు బ్రతకాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, ఏ మనిషి దుఃఖంలో ఉండకూడదని తన కొడుకు చంపుకున్న దేవుడు నీకు అన్యాయం చేయునా, నేను విడిచిపెట్టునా? అటువంటి గొప్ప దేవుడు పలుకుతున్న మాట, నా త్రోవలో వెళుతున్నారు కానీ ఎన్నో అనుమానాల మీదకి వస్తున్నాయి, ఎన్నో సందేహాల మీదకి వస్తున్నాయి. మాటి మాటికి దేవుడు నడిపిస్తుండే కానీ గమ్యము చేరగలంటావా? త్రోవ వెళ్ళగలంటావా? ఈ దేవుడు నడిపిస్తాడంటావా? దేవుడు నమ్ముకొని 10 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, నా కన్నీరులాగే ఉందనుకొని అనుమానంతో ఉన్న వ్యక్తులారా, ప్రభు ఆత్మ చెప్తున్నాను, దేవుని అనుమానించకండి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు త్రోవ నమ్ముకున్న వాళ్ళ జీవితాలు గమ్యము ఖచ్చితంగా చేర్చబడతాయి. ఏది నువ్వు కోరుకుంటున్నావో దేవుని బట్టి, ఏది నువ్వు ఆశపడుతున్నావో దేవుని బట్టి, కరెక్ట్గా దేవుడు త్రోవలో నడిచే వ్యక్తిగా ఉంటే, ఎటు వెళ్ళమని దేవుడు చెప్పాడో, ఏ త్రోవ నీకు దేవుడు చూపించాడో అడుగులు వేసేట్టు మారిపోతూ ఉంటే ఒక టైం నీకు వస్తుంది, నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధిక మేలుతో దేవుడు మీ అందరిని నింపుతాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఒక అబ్రహాము జీవితంలో దేవుడు త్రోవలో ఆశీర్వాదం చూసినట్లుగా, ఒక ఏలియా దేవుడు చూపు త్రోవలో చనిపోకుండా అనేక సంవత్సరాలు పోషించబడినట్లుగా, నా ప్రేమైన దైవజనమా, దేవునికి చూపించిన త్రోవ బలంగా పట్టుకో, బలముగా నమ్ముకో. దేవుడు త్రోవలో సమస్యలు కొట్టివేయబడతాయి, నీ బలగీతలు కొట్టివేయబడతాయి, నీ కన్నీరు తొడవబడుతుంది, నీ పేదరిక కొట్టివేయబడుతుంది. నువ్వు దేవు త్రోవలో వెళ్ళే ప్రారంభంలో చిన్న చిన్న ఆటంకాలు సాతాను చూపిస్తూ ఉంటాను, చిన్న చిన్న ఇబ్బందులు చూపిస్తూ ఉంటాడు. వాడు మనతో పలుకుతున్న మాట, దేవుడు త్రోవ వెళుతున్నావు వేసుకుని అంటాడు, ఏం బాగుపడ్డావు అంటాడు. ఆ టైంలో బలంగా నమ్ముకోవాలి దేవుడు త్రోవ. ఎందుకంటే నీకు మాట ఇచ్చిన వాడు మానవుడు కాదు, మట్టి మనిషి కాదు, మనుషుల చనిపోయేవాడు కాదు, కానీ నోటి మాట ప్రపంచాన్ని కలిగించిన దేవుడు. కలుగును గాకంటే ఇంత ప్రపంచం కలిగించిన దేవుడు, మనుషులంటే పిచ్చి కలిగిన దేవుడు, మనుషుల కోసం తన కొడుకును చంపుకున్నవాడు మీకు అండగా రావాలని ఆశపడు.